హై ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మనకి మరొక భారీ నోటిఫికేషన్ అయితే వైద్య ఆరోగ్య శాఖలో మనకి విడుదలవడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రామ్ కింద మనకి ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. సో దీనికైతే చాలా తక్కువ పోటీ అయితే ఉంటుంది. సో వెంటనే అయితే మీరు ఈ యొక్క ఉద్యోగాలు కూడా అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. లాస్ట్ డేట్ అయితే మనకి 5వ తేదీ మే 2025 లోపు అయితే అప్లై చేసుకోవడానికి అయితే మనకి వీరు ఈ యొక్క సమయం గడువు వీరితో ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ఏ జిల్లా నుంచి విడుదలైంది, అలాగే అన్ని జిల్లాల వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉందా లేదా, ఏ అర్హత వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనే పూర్తి వివరాలు కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక ఆ వీడియోలోకి మనం వెళ్ళబోయే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, షేర్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అందులో జాయిన్ అవుతుండండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా తెలుసుకోవచ్చు. అలాగే మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్లో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అక్కడైతే మీరు ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని ఈజీగా అప్లై అయితే చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా మనమైతే ఈరోజు వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు అనేది అక్కడ తెలుసుకుందాం. సో ఇది మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట అండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు smartjobsinfo.com అని. సో ఈ యొక్క smartjobsinfo.comలో మనం చేసే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి, అంటే మన ఆంధ్ర టీవీలో చేసే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి లింక్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే అన్ని జిల్లాలకు సంబంధించిన వెబ్సైట్ లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉంటాయి. సో మీరు మీ జిల్లాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే ఈ యొక్క లింక్స్ పైన క్లిక్ చేసి మీరు అయితే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీకు ఎలాంటి ప్రమోషన్స్ కానీ లేకపోతే ఎలాంటి అప్డేట్స్ కావాలనుకున్నా సరే ఈ యొక్క మెయిల్ ఐడికి అయితే మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే ఈ యొక్క మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు. లేదా మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, షేర్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి. ట్విట్టర్, అలాగే ఇవన్నీ కూడా మీరు చూసుకొని వాటిపైన క్లిక్ చేసి జాయిన్ అవుతూ ఉండండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉండొచ్చు. మీకు ఏం డౌట్లు ఉన్నా సరే ఏదైనా సరే. అలాగే మన ఛానల్లో లేటెస్ట్గా చేసిన ప్లేలిస్ట్ లింక్ కూడా అయితే ఉంటుంది. వీడియోస్కి సంబంధించి ఈ యొక్క ప్లేలిస్ట్ లింక్ కూడా మీరు క్లిక్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలకు సంబంధించి డిస్ట్రిక్ట్ లింక్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో జస్ట్ వాటిపైన మీరు క్లిక్ చేస్తే చాలు మీ జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అనేది అక్కడ ఓపెన్ అవుతాయి. డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క లింక్స్ అనేది మన కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మన యొక్క ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్. సో జస్ట్ వాటిపైన మీరు సేవ్ చేసుకొని పెట్టుకున్నా సరే మీరు ఎప్పుడైనా మీ జిల్లాలకు సంబంధించి టైం ఉన్నప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే మీ జిల్లాలో ఏ నోటిఫికేషన్ పడ్డదని మీకు ఒక ఐడియా ఉంటుంది. నేను మళ్ళీ పోస్ట్ చేసేంత వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇది మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఆంధ్రప్రదేశ్లోని ఈ యొక్క వైద్య ఆరోగ్య శాఖలో విడుదలైన మరొక మంచి నోటిఫికేషన్ ఏంటంటే ఇక్కడ మనకి నేషనల్ హెల్త్ మిషన్ విభాగంలో విడుదలైన ఈ యొక్క నోటిఫికేషన్ ఇది వచ్చేసి మనకి డెంటల్ టెక్నీషియన్ పోస్టులు అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నాయన్నమాట. దీనికైతే మీకు క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అని అయితే చెప్పడం జరిగింది. అలాగే మస్ట్ హ్యావ్ పాసెస్ 2 years ఆఫ్ డెంటల్ మెకానిక్ కోర్స్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూట్స్ రికగ్నైజ్డ్ బై డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అలాగే దాంతోపాటు మస్ట్ హ్యావ్ రిజిస్టర్డ్ అట్ డెంటల్ మెకానిక్ విత్ ఏపీ స్టేట్ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇందులో కూడా మీరు రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలని చెప్తున్నారు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉండి అర్హత వాళ్ళు ఈ పోస్టులకు ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరూ ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అయితే మనకి 42 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ వాళ్ళకి 3 years, అలాగే డిజేబుల్ క్యాండిడేట్స్కి అయితే కనుక 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. ఫీజు అయితే ఉందన్నమాట ఇక్కడ మనకి. సో ఇక్కడ అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. ఓసీ క్యాండిడేట్స్కి అయితే 500, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ, ఫిజికల్ ఛాలెంజ్డ్ వాళ్ళకైతే 250 రూపాయలు అయితే ఇక్కడ ఫీజు తీసుకోవడం జరుగుతుంది. ఇక మెథడ్ ఆఫ్ సెలక్షన్ అనేది మీకు ఆల్రెడీ ప్రతి ఒక్క వీడియోలో అయితే మనం చెప్పడం జరిగింది. కోవిడ్ డ్యూటీస్లలో అందుకు చేసిన వాళ్ళకి ఇక్కడ వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ నోటిఫికేషన్ అంతా మీరు క్లియర్గా ఇక్కడ చదివితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ డిఫైండ్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ అని అయితే ఇక్కడ చూసుకుంటే స్టడీ మీరు 4th నుంచి 10th వరకు ఏ డిస్ట్రిక్ట్లో అయితే చదువుతారో అక్కడ మిమ్మల్ని లోకల్ క్యాండిడేట్స్కి అయితే పరిగణించడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు 4th అంటే 6th వరకు ఒక డిస్టిక్లో, లేకపోతే 8th వరకు ఒక డిస్టిక్లో అట్లా చదివితే మిమ్మల్ని నాన్ లోకల్ కింద కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఈ లోకల్ క్యాండిడేట్స్కి సంబంధించి అయితే ఇది ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ మీరు ఈ యొక్క ఫిల్ చేసిన అప్లికేషన్లోనే ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లకి అక్కడ ఆ యొక్క ఆఫీస్లో మీరు డైరెక్ట్గా సబ్మిట్ చేయవచ్చు అనమాట. ఇది ఇన్స్ట్రక్షన్స్ అనేది చూసుకుంటే ద అబోవ్ అపాయింట్మెంట్స్ ఆర్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్
అండ్ కెన్ బి టెర్మినేటెడ్ వితౌట్ అసైన్మెంట్ ఎనీ రీజన్స్. ఇవన్నీ కూడా మీకు కాంట్రాక్ట్ బేస్ కింద అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఇవి ఎప్పుడైనా కూడా మీకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా కూడా తీసేయడం జరగచ్చు అని అయితే చెప్తున్నారు. సో ముందుగానే అంటే తీసేస్తారని అయితే గ్యారంటీ చెప్పలేము, అలానే తీసేయరని అయితే కూడా చెప్పలేము. బట్ వాళ్ళు ఏంటంటే ముందుగానే మీకు ఒక నోటిఫికేషన్లో వాళ్ళ ఒక రూల్ రెగ్యులేషన్లో వాళ్ళ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేస్తున్నారు. ఎందుకంటే రేపు మీరు ఫర్దర్గా దీనిపైన అంటే మిమ్మల్ని ఒకవేళ మీరు జాయిన్ అయిన తర్వాత మధ్యలో మిమ్మల్ని ఏదైనా తీసేసినా మీరు డైరెక్ట్ కోర్టుకి వెళ్ళకుండా లేదా అక్కడికి వెళ్ళినా కూడా మీకు వాళ్ళు క్లియర్గా చూపించుకోవడానికి ఒక పాయింట్ ఉంటుందన్నమాట. మేము నోటిఫికేషన్లో ఈ పాయింట్ మెన్షన్ చేసాము, అది వాళ్ళు చదవలేదని క్లియర్గా మనల్ని బ్లేమ్ చేయడానికి అంతేది. సో అంటే మనల్ని పాయింట్అవుట్ చేయడానికి. సో అది కూడా మీరు చూసుకోండి, ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. మ్యాక్సిమం తీసేయడం అయితే జరగదు, బట్ చెప్పలేము మన బ్యాడ్ లక్. సో ఇక ద సెలెక్టెడ్ అండ్ అపాయింట్మెంట్ క్యాండిడేట్ షుడ్ స్టే అట్ దేర్ బోనఫిడ్ హెడ్ క్వార్టర్స్ ఓన్లీ. మీకు ఎక్కడైతే చెప్తారో అక్కడైతే మీరు ఉండాలని అయితే చెప్తున్నారు. సో అంటే మీరు అక్కడ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఇస్తారో అక్కడ ఉండాలని అయితే చెప్తున్నారు. అవైలబిలిటీలో సెలెక్టెడ్ క్యాండిడేట్ షెల్ బి లేబుల్ టు సర్వ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ డిస్టిక్. అంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఆ జిల్లాలో ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా సరే వెళ్ళాల్సి ఉంటుంది. అది ట్రైబల్ ఏరియానా లేకపోతే విలేజ్ ఏంటనేది అయితే చూడకూడదు. వాళ్ళు ఎక్కడిస్తే అక్కడికి వెళ్ళాలని అయితే చెప్తున్నారనమాట. అది కూడా ఒక అపాయింట్మెంట్. టెర్మినేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ అండ్ ఇంపార్టెంట్ కండిషన్స్ అయితే ఇక్కడైతే ఇచ్చారు. ఇవి ఒకసారి మీరు చదువుకోండి. ఇనిషియల్లీ 1 year అయితే ఇచ్చారు. సో అది డిపెండ్స్ ఆన్ మీ పర్ఫార్మెన్స్ని బట్టి పెరగవచ్చు కూడా, ఇంక్రీజ్ కూడా చేయొచ్చు మీకు. సో ఇక తర్వాత డెసిషన్ ఫైనల్, అది ఈ డిపార్ట్మెంట్ ఫైనల్ డెసిషన్ ఉంటుంది. ఎన్క్లోజర్స్ ఏమేమి కావాలి సర్టిఫికేట్స్ అని అయితే ఇక్కడ ఇచ్చేసారు. అండ్ అటెస్టెడ్ కూడా అయితే అడుగుతున్నారు. సో మీరు అన్ని సర్టిఫికేట్ల పైన గవర్నమెంట్ అధికారితో అంటే గ్రీనింగ్ ఎవరైతే ఉంటారో ఆ అధికారం సంతకం చేసే అధికారం గ్రీనింగ్తో వాళ్ళతో అటెస్టెడ్ అయితే చేయించాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్ మస్ట్ బి సబ్మిటెడ్ క్లియర్ అండ్ విజిబుల్ డాక్యుమెంట్స్ A to Z. ఇక్కడ ఏదైతే మనకి జే వరకు అయితే ఇచ్చారో ఇక్కడ ఏ నుంచి ఆ ఫామ్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేసి విచ్ అప్లికేషన్ విల్ బీ సమ్మర్లీ రిజెక్టెడ్. అందులో ఏదో ఒకటి లేకపోయినా మీ అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుంది అని చెప్తున్నారు. అప్లికేషన్స్ వితౌట్ ద అబౌట్ డాక్యుమెంట్స్ విల్ ఆల్సో బీ సమ్మర్లీ రిజెక్టెడ్. సో ఆ విధంగా చూసుకోండి. ఇది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా నుంచి మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ కడప వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ రిక్వైర్మెంట్ ఆఫ్ డెంటల్ టెక్నీషియన్ టు వర్క్ అట్ DEIC ప్రొద్దుటూరు వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అండర్ నేషనల్ హెల్త్ మిషన్ అయితే చెప్పడం జరిగింది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విత్ ఎఫెక్ట్ ఆన్ 22 April 2025 నుంచి May 5, 2025 ఫర్ రిక్వైర్మెంట్ ఆఫ్ డెంటల్ టెక్నికల్ అండర్ నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రామ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో డెంటల్ టెక్నీషియన్ ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట. రోస్టర్ పాయింట్ వచ్చేసి SC కేటగిరీకి అయితే కేటాయించడం జరిగింది. DEIC ప్రొద్దుటూరులో అయితే ఈ యొక్క వేకెన్సీ అయితే ఉంది. 21,879 రూపాయలు అయితే మీకు శాలరీగా ఇవ్వడం జరుగుతుంది. సో ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ ప్రొవిజనల్ అండ్ లైక్లీ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అని అయితే చెప్పడం జరిగింది. సో ఇది చూసుకొని ఇంట్రెస్ట్ ఉండి అర్హత ఉన్న వాళ్ళు మాత్రం అయితే అప్లై అయితే చేసుకోండి. సో 1-2 సార్లు నోటిఫికేషన్ చదివి మీరు అప్లై అయితే చేయండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నా, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.